హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు నికేష్. మీరు చూస్తున్నారు నికేష్ టెక్ ఛానల్. ఈరోజు వీడియో డే 3 అనమాట. గింబల్ గురించి చెప్తామన్నాం కదా! ఆ గింబల్ వీడియోస్‌లో డే 3 అనమాట. ఈరోజు ఏంటంటే మీ ముందుకి నేను RS3 గింబల్ అయితే తీసుకురావడం జరిగింది. సో, ఈ గింబల్ తీసుకొచ్చి అసలు ఈ గింబల్‌లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఇచ్చారు అనేది మీకు చూపిస్తాను. నేను ప్రో వెర్షన్ గురించి కూడా చెప్పాను కదా! డే 2 వీడియోలో కింద వీడియోలో నేను చెప్పినట్టుగానే అసలు ప్రో వెర్షన్‌లో ఏమిస్తారో, నార్మల్ దీంట్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఇది నార్మల్‌గా నేను తీసుకున్నదైతే డీజే RS3 అంతే. మినీ కూడా కాదు, RS3 మిడిల్ వెర్షన్ అనమాట. అలాగని ప్రో కాదు, మినీ కాదు, మిడిల్ వెర్షను నేను తీసుకోవడం అయితే జరిగింది. అది ఇప్పుడు మీ ముందుకు ఒకసారి అన్బాక్సింగ్ చేసి అసలు బాక్స్‌లో ఏమేమి ఇచ్చారు, ఏమేమి మనకి ఉన్నాయి, బటన్స్ ఏమి ఇచ్చారు, బటన్స్ ఏ విధంగా ఉన్నాయి, కస్టమ్స్ ఏ విధంగా బటన్స్ మనం మోడ్స్ ఏ విధంగా ఉంటాయి, గింబల్ అసలు ఏ విధంగా ఉంది, గింబల్‌ని మనం అసెంబుల్ చేసి చూద్దాం. నేను బ్యాలెన్సింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో డే 3, డే 4లో అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను బ్యాలెన్సింగ్ చేయడానికి నా దగ్గర అదర్ కెమెరా లేదు. మా ఫ్రెండ్‌ని అడిగితే మా ఫ్రెండ్ బయటికెళ్ళడం వల్ల కెమెరా లేదు. లేపోతే నేను గింబల్ అన్బాక్సింగ్ అండ్ బ్యాలెన్సింగ్ కూడా మీకు ఒకే వీడియో చేద్దును. కాపోతే మన దగ్గర కెమెరా లేకపోవడం, ఇంకో కెమెరా లేకపోవడం వల్ల నేనేంటంటే నెక్స్ట్ వీడియోలోకి నేనైతే దాన్ని తీసుకురావడం జరుగుతుంది. సో, లేట్ చేయకుండా మనం గింబల్ అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం. సో, ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరన్నా లైక్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు రావడం అయితే జరుగుతుంది. సో, ఫ్రెండ్స్, ఇక్కడ మనం లేట్ చేయకుండా ఆ గింబల్ అనేది మనం అన్బాక్సింగ్‌లో ఏమేమి వచ్చినాయో చూద్దాం. ఓకే. డీజే RS3 గింబల్ అయితే ఇది ప్రో కాదు. మనం చూసుకున్నట్టయితే గనక RS3 గింబల్ అయితే మామూలుగా మనకి ప్రో వెర్షన్ అయితే ఏంటంటే బాక్స్ పైన జస్ట్ చిన్న స్టిక్కర్ టైప్ అయితే వస్తది. ఇది బాక్స్ కాదు కాబట్టి, ప్రో కాదు కాబట్టి, నార్మలే కాబట్టి దీన్ని మనకి అట్ట బాక్స్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇది బాక్స్ బయట లుక్ అయితే గనక దీంట్లో ఏమేమి ఇచ్చారో బాక్స్ వెనకాల చూద్దాం. గింబల్, బ్యాటరీ గ్రిప్ ఒకటి, మినీ ట్రైప్యాడ్, అలాగే మినీ బేస్ ఒకటి, హెవీ బేస్, పెద్ద బేస్ ఒకటి ఇచ్చారు. అలాగే లెన్స్ బేస్ ఒకటి. నెక్స్ట్ అదే విధంగా మనం చూసుకున్నట్టయితే గనక ఛార్జింగ్‌కి కేబుల్ ఒకటి, సిపిన్ కేబుల్ ఒకటి ఇచ్చారు. అంతే. ప్రెజెంట్ అయితే ఇందులో ఇవి ఉన్నాయి. లోన ఏ విధంగా ఉన్నది, ఎలాగున్నదని ఓపెన్ చేసి చూపిస్తాను. గింబల్ అయితే ఇది. సో, మనం చూసుకున్నట్టయితే గనక గింబల్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ మనకు ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే లోన బాక్స్ ఇవ్వడం జరిగింది. సో, నేను ఇంకా పైకి లేపితే మళ్ళీ గింబల్ పడిపోద్దేమో భయం. ఈ విధంగా అయితే ఉంది లోన. సో, మనం చూసుకున్నట్టయితే యూజర్ మాన్యువల్ అండ్ క్యూఆర్ కోడ్ స్కానర్ అయితే ఇచ్చారు. అదేవిధంగా కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. స్టిక్కర్స్ అయితే ఉన్నాయి డీజే బ్రాండ్ నుంచి. ఆ స్టిక్కర్స్ కూడా ఏంటనేది మీకు చూపిస్తాను. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక గింబల్ అయితే ఈ విధంగా ఇచ్చారు. గింబల్ అయితే ఈ విధంగా ఉంది. ఇది చూసుకున్నారు కదా, 3 యాక్సిస్ సిరీస్ గింబల్ ఇది. 3 యాక్సిస్. ఓకే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇందులో 2 బాక్సులు అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి పెద్ద బాక్స్, ఒకటి మినీ బాక్స్, చిన్న బాక్స్ ఇచ్చారు. ఫస్ట్ పెద్ద బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇందులో ఏమేమి ఉన్నాయో చూసుకున్నట్టయితే కనుక మనం పెద్ద బాక్స్లో మినీ ట్రైప్యాడ్ ఒకటి ఇచ్చారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే బ్యాటరీ గ్రిప్ ఒకటి ఇచ్చారు. బ్యాటరీ గ్రిప్ మీద కూడా మంచి కంఫర్ట్‌గానే ఉంది. పట్టుకోవడానికి గ్రిప్ కూడా చాలా అంటే చాలా బాగుంది. బ్యాటరీ గ్రిప్ మీద కూడా డీజే లోగో అయితే ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కనుక చెప్పాను కదా పెద్ద బేస్ అని, ఈ బేస్ అయితే బాక్స్లో రావడం జరిగింది. ఈ పెద్ద బాక్స్లో అయితే ఈ 3 వచ్చినాయి. అదేవిధంగా మనం నెక్స్ట్ చిన్న బాక్స్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఒకసారి అసలు ఏమున్నాయి, ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక లెన్స్‌కి మనకి సపోర్టర్ అయితే ఇచ్చారు. లెన్స్ సపోర్టింగ్ ఇది. దానికి సంబంధించిన స్క్రూ ఒకటి ఇచ్చారు. సో, ఇదొకటి మినీ బాక్స్లో. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కనుక కేబుల్స్ ఇచ్చారు. కేబుల్స్ చూసాం కదా, కేబుల్ C2C కేబుల్. అంటే మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను మనకి గింబల్ నుంచి ఫోకస్ మోటార్కి వెళ్ళడానికి కేబుల్ అనేది ఇస్తారని. దీనికి ఇచ్చారు. సో, దానికి ఏంటంటే మోటార్ అయితే ఇస్తారు. దీనికి కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు, C2C కేబుల్. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే USB to C పిన్ ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చారు. ఇందులో కేబుల్స్ అయితే 2 ఉన్నాయి. కేబుల్స్ కూడా పెద్ద ఇంకేమీ లేవు. కేబుల్స్ అయితే 2 ఇచ్చారు. మనం పాత గింబల్స్లో చూసుకున్నట్టయితే కనుక కేబుల్స్ ఎక్కువ ఉంటాయి. మినిమం ఒక 3-4 కేబుల్స్ అయితే ఉంటాయి. రికార్డింగ్ కానీ, లేదంటే కనుక ఫోకసింగ్ కానీ, ఇలా వగేరా కేబుల్స్ అయితే ఎక్కువ ఉండేవి. దీనికి ఏంటంటే కేబుల్స్ అనేది చాలా తగ్గించేశారు. ఛార్జింగ్ కేబుల్ ఒకటి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక
ఫోకసింగ్ మోటార్‌కే గానీ, లేదంటే మనం కెమెరా నుంచి గింబల్ కనెక్ట్ చేసుకోవడానికి అదే అపర్చర్ అయి చెప్పాను కదా! ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, అది పక్కకు పెడితే ఈ కేబుల్ అనేది మనకి ఐఎస్ఓ గానీ, అపర్చర్ గానీ, లేదా షట్టర్ స్పీడ్ గానీ మనం కెమెరా గింబల్ నుంచి కెమెరా కంట్రోల్ చేసుకునేలాగా అటాచ్ చేసుకోవచ్చు కేబుల్ అది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మినీ బేస్ అయితే ఒకటి ఇచ్చారు. ఇది కూడా దీని మీద కూడా డీజే లోగో అయితే ఉంది. ఇది మినీ బేస్ ఒకటి ఇచ్చారు. మనకి ఈ బాక్స్‌లో అయితే రావడం ఇయే వచ్చినాయి. సో, బాక్స్‌లో ఇవే వచ్చినాయి. అదే ప్రో వెర్షన్‌లో ఏంటంటే మనకి బ్యాగ్ వస్తది కాబట్టి గ్యాబ్‌లో హ్యాండిల్ ఒకటి, ఫోకసింగ్ మోటార్ చెప్పాను కదా! ఫోకసింగ్ మోటార్ ఒకటి, ఆ ఫోకసింగ్ మోటార్ సపోర్టింగ్ రాడ్ ఒకటొస్తది. సో, బ్యాగ్ ఇది ప్రో వెర్షన్‌కి అయితే ఉండేది. దీనికైతే గనక అప్రాక్సిమేట్‌లీ ఒక 3.5 కేజీ వరకు అయితే దీనికి వెయిట్ అయితే ఇవ్వడం జరిగింది. గింబల్‌కి RS3కి అయితే 3.5 కేజీ అయితే ఏసుకోవచ్చు. 3.5 కేజీ వరకు మనం వెయిట్ అయితే ఏసుకోవచ్చు. ఇది ఒకసారి మొత్తం అంతా అసెంబుల్ చేసి వెయిట్ ఎంత వస్తుందనేది అప్రాక్సిమేట్‌లీ చెప్తాను. ఎగ్జాక్ట్‌గా వెయిట్ అయితే నేను చెప్పలేను. సో, మనం చూసుకున్నట్టయితే ఈ గింబల్‌ని మనం ఫిట్ చేసుకోవడం అనేది చాలా సింపుల్. చూసి సింపుల్‌గా చూసుకొని కింద అటాచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హ్యాండిల్ దగ్గర ఏ రింగ్ అయితే ఉందో ఇది జస్ట్ లాక్ గట్టిగా బ్యాటరీ పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. సో, మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే కనుక మినీ ట్రైపాడ్ బిగించేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇది గింబల్ అసెంబుల్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే గింబల్ ఉంది. సో, దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే బ్యాక్ సైడ్ చూసినట్టయితే కనుక కంపెనీ లోగో, దాని కిందే డైల్ ఒకటి ఇచ్చారు. డైల్ ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది, ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదేవిధంగా మనం డైల్ కింద చూసుకున్నట్టయితే కనుక ట్రిగ్గర్ బటన్ అయితే ఇచ్చారు. ట్రిగ్గర్ కూడా చాలా స్మూత్ ఉంది. సౌండ్ కూడా చూడండి. ట్రిగ్గర్ బటన్ అయితే ఇచ్చారు. అదేవిధంగా మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే కనుక ఎల్ఈడి డిస్ప్లే అయితే ఇచ్చారు. ఎల్ఈడి డిస్ప్లే మనం చూసుకున్నట్టయితే దాని కింద జాస్టిక్ ఒకటి, అదేవిధంగా మెనూ బటన్, అదేవిధంగా రికార్డింగ్ బటన్ అయితే ఇచ్చారు. ఇది ఫ్రంట్ లుక్, ఇది బ్యాక్ లుక్ కదా. ఇప్పుడు సైడ్ లుక్ లెఫ్ట్ అండ్ రైట్ ఏమి ఇచ్చారో చూద్దాం. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే బ్యాటరీ లాక్ అండ్ అన్లాక్ అనమాట. డౌన్ చేసుకుంటే మనకు బ్యాటరీ లాక్ అయితే అవుతుంది. అదేవిధంగా మనం అప్ చేసుకున్నట్టయితే కనుక బ్యాటరీ లాక్ అయితే రిమూవ్ అవుతుంది, లాక్ ఓపెన్ అవుతుంది. సో, ఈ బటన్ లాక్ బటన్ పైకి పని ఈ మధ్యలో బటన్ అయితే ఉంది. దాన్ని ప్రెస్ చేయగానే మనకి బ్యాటరీ అనేది చాలా స్మూత్గా కిందకైతే రావడం జరుగుతుంది. అదే నెక్స్ట్ సైడ్ చూసుకున్నట్టయితే కనుక మనకి పవర్ ఆఫ్ అండ్ పవర్ ఆన్ బటన్ అయితే ఇచ్చారు. అదేవిధంగా దానిపైన మనం చూసుకున్నట్టయితే కనుక PTF మోడ్ ఒకటి, PF మోడ్, అలాగే FPV మోడ్ అయితే ఇచ్చారు. మోడ్స్ అయితే ఇచ్చారు. ఇవి ఏ విధంగా యూజ్ అవుతాయి, ఏ విధంగా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడం అయితే జరుగుతుంది. గింబల్కి మనం చూసుకున్నట్టయితే బ్యాటరీ గ్రిప్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా కింద మినీ బేస్ అయితే ఇచ్చారు. మినీ ట్రైపాడ్ బేసు. ఓకే, ఈ విధంగా అయితే ఉంది గింబల్. మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ లుక్ కానీ బ్యాక్ లుక్ కానీ ఈ విధంగా ఇచ్చారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే దీని నుంచి రోనిన్ అండ్ లోగో కూడా వచ్చింది. రోనిన్ అండ్ లోగో కూడా ఉంటుంది మనకి. చూసుకున్నట్టయితే రోనిన్ అండ్ లోగో. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే RS3 అని కూడా మనకి కనబడుతుంది ఇక్కడ బ్రాండ్ని, RS3 గింబల్ అని. అదే ప్రో వెర్షన్కి ఏంటంటే ఇక్కడ కొంచెం స్టిక్కరింగ్ అది మారుతుంది. అలాగే RS3 అని వచ్చి ప్రో వెర్షన్ అని వస్తుంది. ఇక్కడ ఈ RS3 అని కాకపోయినా ప్రో అని కూడా వస్తుంది. మనం అదొకటి అబ్జర్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే దీనికి ఛార్జింగ్ పోర్ట్ కూడా C పిన్ అయితే ఇవ్వడం జరిగింది, ఛార్జింగ్ పిన్. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే గింబల్కి మనకి ఇక్కడ 3 C పిన్ పోర్ట్స్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడ 3 పిన్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. C పిన్ పోర్ట్స్ 3 అయితే ఇచ్చారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఈ పోర్ట్స్ అనేవి కూడా దేనికి ఏ విధంగా యూజ్ అవుతాయి, ఎలా యూజ్ చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది గింబల్ వీడియో అయితే. ఓకే.